హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణిరెడ్డి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పిల్లల్ని తీసుకొని దిల్షుఖ్నగర్లో ఉన్న మోస్ట్ ఫేమస్ అయిన సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా పిల్లలు హై చెప్పేస్తున్నారు. వాళ్ళు ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి, బయటికి ఎక్కడికి వెళ్ళట్లేము అనేసి. సో ఫస్ట్ అయితే మేము సాయిబాబా టెంపుల్కి వచ్చాము. ఫస్ట్ ట్రిప్ అనమాట ఇది. మనకి రైట్ సైడ్లో మెట్రో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో సాయిబాబా కమాన్ ఉంటుంది. సో మేము టెంపుల్కి ఎంట్రీ అవ్వగానే, ఎప్పుడూ లేదు ఫ్రెండ్స్, కొత్తగా ఒకటి పెట్టారు. ఏంటంటే ఒక స్క్రీన్, ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు. అందులో సాయిబాబా గురించి ఒక మూవీ లాగా తీశారనమాట. ఆ మూవీ అనేది ఎల్ఈడి టీవీ స్క్రీన్ పైన వేశారు. సో అది ఎంతో చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అది చూడగానే మనసు అనేది ప్రశాంతంగా ఉన్నది. ఎప్పుడైనా మనం సాయిబాబా టెంపుల్కి వెళ్ళి కూర్చుంటే టెంపుల్లో మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆ మూవీ చూసినంతసేపు కూడా మనసు ప్రశాంతంగా అనిపించింది. పిల్లలు కూడా కూర్చొని ఎంజాయ్ చేశారు. సో చాలా వాళ్ళకు కూడా అప్పుడప్పుడు చూపించాలి ఫ్రెండ్స్ ఇలాంటివి. అప్పుడే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, తెలుస్తుంది దేవుని గురించి కథ, స్టోరీ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. సో ఇదేంటంటే కింద మనకి తెలుగులో ఏమంటే సబ్ టైటిల్స్ కూడా పడుతున్నాయి అనమాట. ఆ తెలుగు వీడియో ప్లస్ తెలుగులోనే టైటిల్స్ వస్తున్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, దిల్షుఖ్నగర్ సాయిబాబా టెంపుల్లో నిత్య అన్నదానం జరుగుతుంది. అంటే ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం అనే కార్యక్రమం జరుగుతుంది ఫ్రెండ్స్. బేసారం, ఆదివారం, సోమవారం అని కాకుండా వారంలో ప్రతిరోజు జరుగుతుంది. సో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఇది మా పిల్లలు ఫోటో దిగారు. ఇక్కడే అన్నదానం జరిగింది. మేము ఎగ్జాక్ట్గా 1:30 వరకు వెళ్ళాము. సో వెళ్ళేసి దర్శనం చేసుకొని పైన ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫొటోస్ ఉంటున్నాయి. అక్కడే మేము అన్నం అనేది తిన్నాము ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే ఎవ్రీ టైంలో జనాలు చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి హాస్టల్స్ పిల్లలు అంత కాలేజ్ స్కూల్ పిల్లలకి హాలిడేస్ కాబట్టి అంత రష్ లేదు ఈరోజు అయితే. సో నార్మల్గానే అనిపించింది. మేమైతే చూడండి ఖాళీగా ఉంది, అక్కడెక్కడ ఉన్నారనమాట. సో ఎక్కువ రష్ లేదు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని తినేసి అలా వస్తుంటే రిటర్న్లో మాకు ఒక బుక్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మా చిన్న ఇంకా బుక్ తీసేసుకొని మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. మా చిన్నదైతే బుక్ ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.